వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. గడప గడపకు వెళ్లి 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే ప్రస్తుత మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ భారతి చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికారత బాగుందన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటున్న సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతితో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్. ఎన్నికల రణరంగం సిద్ధంగా ఉంది. మరోవైపు మండు టెండ అంటే 45 డిగ్రీల మండు టెండలో ప్రచారానికి బయలుదేరుతున్నారు ప్రతిరోజు వైఎస్ భారతిరెడ్డి గారు. వారి ప్రచార విశేషాలు తెలుసుకుందాం. భారతి గారు, తమ ఇంటి బిడ్డ, తమ ఇంటి కోడలు వచ్చినట్టు ప్రజలు తెగ పొంగిపోతున్నారు. మీ భావాలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మా పథకాలన్నీ అందుతున్నాయి కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ఏదైనా ఉంటే చెప్తున్నారు. అంటే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో తప్పు రావడము, అందువలన పెన్షన్ రాలేకపోవడము, అట్లా ఏదైనా చిన్న ఏదైనా ఉంటే చెప్తాను. రెక్టిఫై చేయడానికి తీసుకుంటాను వాళ్ళ రిప్రజెంటేషన్. ఎంత పోరాటం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతసారి ముఖ్యమంత్రి అయ్యి పూర్తి న్యాయం చేసే దిశగా అన్ని అడుగులు వేశారు. భార్యగా మీ మనోభావాలు, వారి చేసిన పని పట్ల? భార్యగా అందరిలో ప్రజల మాదిరి చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ మంచి మేలు జరుగుతుంది, సంతోషంగా ఉంది. కొత్త మేనిఫెస్టోపై మీ కామెంట్ భారతి గారు? కొత్త మేనిఫెస్టో పాతదానికి కంటిన్యూయేషనే. నవరత్నాలు ప్లస్ అనే పేరుతో వచ్చింది. నవరత్నాలు ఇంకొంచెం అడిషనల్గా చేయబోతున్నారు. ఇంకొంచెం రిఫైన్ చేసి రెక్టిఫై చేసి తీసుకెళ్తారు. భారతి మ్యామ్, ప్రతిసారి మీరు ప్రచారం చేస్తారు. ఈసారి ప్రచారంలో గతసారి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈసారి అధికార పక్షంలో అధికారం నిలుపుకునే దిశగా పార్టీ అంతా ప్రచారం చేస్తూనే మీరు అర్ధాంగిగా ప్రచారం చేస్తారు. ఏమి తేడా? పోయినసారి చాలా అర్జీలు వచ్చినాయి. ఇండ్లు కావాలా, పెన్షన్లు కావాలా, చదువుకు హెల్ప్ కావాలా, ఆరోగ్యానికి హెల్ప్ కావాలా. ఇప్పుడు ఈసారి తక్కువ ఉన్నాయి, ఎందుకంటే అన్ని టేక్ కేర్ ఆఫ్ అయిపోయినాయి కాబట్టి. ఇంత మండు టెండలో మీరు అసలు ఎండలు లెక్క చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఏమిటి మీ ఆరోగ్య ఆనంద రహస్యం? అందరూ తిరుగుతున్నారు కదమ్మా, నేను ఒకదాన్నే. ప్లెంటీ ఆఫ్ వాటర్, దండిగా నీళ్లు తాగుతాండాల. ప్రజాబలం అని చెప్తా ఉంది. మీ వైపు నుంచి సూచనలు మహిళల కోసం, సాధికారత కోసం మీరేం కోరుకుంటున్నారు అసలు ప్రజల కోసం? మహిళా సాధికారత ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది, అన్ని రకాలుగా కూడా బాగుంది. సో అది కంటిన్యూ అవుతుంది. మ్యామ్, లాస్ట్ క్వశ్చన్. ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏమని అడుగుతున్నారు? అంటే ఓటు వేయమని అడుగుతున్నారా, లేక బాబుని గెలిపించండి, అన్నని గెలిపించండి అంటున్నారా? మా జగనన్నని మీరు గెలిపించాలని చెప్పి? అంటే నేను పలానా అని చెప్తున్నాను, చెప్పి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతున్నాను. అట్లనే ఓటేయండి మా అని కూడా చెప్తున్నాను. ప్రతిపక్ష కూటమి ఏమాత్రమైనా సవాల్ విసురుతుంది ఈసారి అధికార పార్టీకి అనుకుంటున్నారా? లేదనుకో. ఎక్కడ యూ ఫీల్ దట్ ఇట్స్ బికాస్ అందరూ కుమ్మకైనారు ఒకవైపు? ఇర్రెలవెంట్గానే ఉన్నట్టుంది. అంతేనంటారు. రైట్. అయితే మీరు మళ్ళీ ఇంకా యాక్టివ్ రోల్ పోషిస్తారా ముందని అదే ప్రశ్న రాష్ట్రం అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాం. లేదు మా పోషించను. ఇదే మీ ప్రచారానికి మీరు పరిమితం అవుతారు. రైట్ భారతి గారు, మీకు ధన్యవాదాలు.